Hello, hi, welcome to various and videos. This is your Kiran Kodmuru. ఎస్ మరి ఇంటర్మీడియట్ స్థాయి లేదంటే స్కూల్ స్థాయి నుండి ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారన్నట్టుగా లాస్ట్ డిఎస్సిలో ఏపీడిఎస్సిలో క్వశ్చన్స్ కొన్ని అడగడం జరిగింది. మరి అలాంటి క్వశ్చన్స్ ఏంటి, ఏం క్వశ్చన్స్ అడిగాడు అంత కొంచెం డిఫరెంట్గా అంటే లెవెల్ 3లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇంటర్మీడియట్ నుంచి కావచ్చు, అదేవిధంగా స్కూల్ లెవెల్ నుండి కావచ్చు. మరి అలాంటి క్వశ్చన్లు ఏమున్నాయి, ఒకవేళ అలాంటి క్వశ్చన్లు ఇప్పుడు అప్కమింగ్ డిఎస్సిలో వస్తే మనం ఏం చేయాలి, సో ఇలాంటి అంశాలను కూడా ఈ యొక్క సెషన్లో అయితే చర్చించడానికి ప్రయత్నిద్దాం. అండ్ 2018లో జరిగినటువంటి డిఎస్సిలో బయోసైన్స్ కాంటెంట్లో కొన్ని ప్రశ్నలు, సో అంటే స్పెసిఫిక్గా ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ అడిగినవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటి, ఎగ్జామినర్ ఏ ఉద్దేశంతో అడిగాడు, మనం ఎలా వాటిని ఫేస్ చేయాలి, క్వశ్చన్లను ఎలా ఆన్సర్ చేయాలి, సో ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి నోట్స్ అనేది మన యాప్లో అవైలబుల్ ఉంది. చాలా మందికి తెలియట్లేదు. ఇంకా ఇంటర్మీడియట్కి స్వయంగా నేనే ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే, సో నా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటే ఉంటుంది. సో షార్ట్ అండ్ స్మార్ట్ నోట్స్ అని కేకే బయలుదేరి యాప్లో ఉంటుందండి. సో నోట్స్ మీకు కంప్లీట్గా నేను గ్యారంటీగా చెప్తాను, గరిష్టంగా మన నోట్స్ నుండి క్వశ్చన్లు వస్తాయి. నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ మన నోట్స్ నుంచి ఎక్కడి నుండి వచ్చిందో ఖచ్చితంగా చూపెడతాను. సో కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. సో మ్యాక్సిమం కుదించి రాయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ తీసుకున్నట్లయితే 280 పేజీలు ఉంటే దాదాపుగా వాటిని 45 పేజీలకే కుదించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ బుక్లో దాదాపుగా 380 పేజెస్ ఉన్నాయి. సో వాటిని దాదాపుగా నాకు తెలిసి ఒక 70 పేజీలోపే కుదించడం జరిగింది. సో ఇలా చాలా తక్కువ పేజీలతోటి అతి ముఖ్యమైనటువంటి అంశాలతో రూపొందించడం జరిగింది. సో ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఈవెన్ మీకు డౌన్లోడ్ ప్రింట్ ఫెసిలిటీ కూడా ఉంది. తీసుకొని ప్రింట్ చేయించుకొని చాలామంది స్పైరల్ బైండింగ్ కూడా చేసుకొని నాకు పిక్స్ అయితే పెట్టారండి. సో జస్ట్ బ్లైండ్గా మీరు ఆ టెక్స్ట్ బుక్స్ చదవకుండా, అకాడమీ బుక్స్ చదవకుండా జస్ట్ దీన్ని ఫాలో కండి నోట్స్ సరిపోతుంది. రైట్, ఇక సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, క్వశ్చన్లు అయితే చూద్దామండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం ఇక్కడ అప్లికేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో అప్లికేటివ్ మోడ్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఏ ఏరియా నుంచి వెళ్ళిపోయాడు అని చూసినట్లయితే జన్యుశాస్త్రంలో ఉండేటువంటి ఏక సంకరణం నుండి అప్లికేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో మ్యాక్సిమం ఈ ఏరియా నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా ఏక సంకరణం నుండే ఉంటుంది తప్ప మ్యాక్సిమం ద్విసంకరణం నుండి ఉండదు. ఎందుకంటే ద్విసంకరణం నుండి అడిగితే ఆ క్వశ్చన్ ఇంకో హై లెవెల్, చాలా హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మరి క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో బ్లైండ్గా మనము ఈ టెక్స్ట్ బుక్లో ఇది చదివాము, ఏక సంకరణం చదివాము, పేరెంటల్ జనరేషన్లో ఇలా ఉంది, F1 జనరేషన్లో రేషియో ఇది, F2 జనరేషన్ రేషియో ఇది, ఇలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోకండి. సో ఆల్రెడీ మనకు తెలిసిందే దాంట్లో 3:1 అనేది ఒక రేషియో ఉంటుంది, 1:2:1 అనేది ఒక రేషియో ఉంటుందో తెలుసు. కానీ క్వశ్చన్ని చదివిన తర్వాత రేషియోని అనాలిసిస్ చేసి పెట్టండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్కను ఒక విషమ యుగ్మజ పసుపు రంగు అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఉండే ఎల్ఎల్స్ని వేసుకోవాల్సి ఉంది. యుగ్మజాలు ఏముంటాయని చూసినట్టు ఇక్కడ ఏమన్నాడు, శుద్ధ ఆకుపచ్చ రంగు అన్నాడు. శుద్ధ ఆకుపచ్చ రంగు అంటే ఏమొస్తాయండి, రెండు కూడా స్మాల్ వైలు వస్తాయి కదా. ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఒకటి దాంట్లో కంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. మీకు ఇంటర్మీడియట్ స్థాయి నుండి కావచ్చు, స్కూల్ స్థాయి నుండి కావచ్చు, క్వశ్చన్ అప్లికేటివ్ మోడ్ అనిపించింది, లేదంటే క్వశ్చన్ హై లెవెల్లో ఉంది అనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. రైట్, ఇది అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్. కొంచెం టిపికల్గా అనిపిస్తుంది, స్కిప్ చేసేది, వదిలిపెట్టేసి కాసేపటి రివ్యూ పెట్టేసుకోండి, టిక్ పెట్టుకోండి, వదిలిపెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ జంప్ అయిపోండి. సో ఇలా మీరు ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫస్ట్ చేసేసుకుంటూ వెళ్ళండి. అల్టిమేట్గా మన బ్రెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అవి చేసుకుంటూ వెళ్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో తర్వాత మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ అడిగాడు, ఇక్కడే ఆగిపోయావు, టైం వేస్ట్ అయితే ఏమైతే టెన్షన్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది మనకి. సో క్వశ్చన్కి ఆన్సర్ దొరకట్లేదు, టెన్షన్ బిల్డప్ అయిపోతుంది. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం వచ్చిన క్వశ్చన్లు కూడా ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ ఉన్న క్వశ్చన్లు కూడా సరైన సమాధానం పెట్టాం. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు అప్లికేటివ్ మోడ్ కావచ్చు, ఇంకా కొంచెం టిపికల్గా అనిపించిన క్వశ్చన్లు పక్కకు పెట్టండి, రివ్యూ పెట్టుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఏ క్వశ్చన్ రివ్యూ పెట్టుకున్నా మనకు తెలియాలి. సో కాబట్టి రివ్యూ పెట్టుకోండి, సేవ్ చేసుకోండి, నెక్స్ట్ వెళ్ళిపోండి. సో అన్ని వచ్చిన క్వశ్చన్ చేసిన తర్వాత దీనికి వెళ్ళిపోండి. ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్క. శుద్ధ ఆకుపచ్చ రంగు బఠానీ మొక్క అంటే సో రెండు కూడా ఏముంటాయండి, స్మాల్ వై ఉంటాయి, ఓకేనా. సో అదే విధంగా విషమ యుగ్మజ పసుపు రంగు మొక్క అన్నాడు. విషమ యుగ్మజ పసుపు రంగు అంటే ఒకటి క్యాపిటల్ ఉంటుంది, ఒకటి స్మాల్ వై ఉంటుందండి కదా.
విషమ యుగ్మజం అన్నాడు కాబట్టి రెండు ఎల్లెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒకటేమో బహిర్గత జన్యు ఉంటుంది, ఒకటేమో అంతర్గత జన్యు ఉంటుంది. ఇక్కడ శుద్ధ ఆకుపచ్చ రంగు అంటే రెండు కూడా అంతర్గత జన్యువులో ఉంటాయి. సో ఇక్కడ నుండి చూద్దాం ఎలాంటి సంయోగ బీజాలు ఏర్పడతాయి. రెండు తీసుకోండి, ఒకటి కాకుండా రెండు తీసుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. రెండు కూడా స్మాల్ వై. సో ఇక్కడ నుండి ఏమైతాయి క్యాపిటల్ వై, అదేవిధంగా స్మాల్ వై, రెండు రకాల సంయోగ బీజాలు ఏర్పడ్డాయి ఇక్కడ చూసినట్లయితే. ఇప్పుడు చూద్దామంటే ఒకసారి ఫస్ట్ ఇది వచ్చేసి దీంతో సంయోగం చెందుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది దీంతో సంయోగం చెందుతుంది, స్మాల్ వై, ఓకేనా. నెక్స్ట్ స్మాల్ వై, క్యాపిటల్ వై, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ వై. ఇప్పుడు ఏం అడిగాడు మనకి ఏం చూసినట్టయితే జన్యు రూప నిష్పత్తి అడిగాడు. సో జన్యు రూప నిష్పత్తి అనగా వెంటనే మనం ఏం పెడతాం, బ్లైండ్ గా 1:2:1 పెడతాం. మరి 1:2:1 ఉందా చూడండి ఒకసారి. ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి, ఓకేనా. ఇవి 2 ఉన్నాయి, ఓకేనా. అదే విధంగా స్మాల్ వై ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి ఇవి 2 ఉన్నాయి. అంటే ఇక్కడ జన్యు రూప నిష్పత్తి ఎంత, 2:2. సో లేదంటే 2 1, ఓకేనా, 1:1. సో మీకు ఆప్షన్స్ లో 2:2 ఉన్న ఆన్సర్ అవుతుంది, 1:1 ఉన్నా కూడా అది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయం. యాక్చువల్గా జన్యు రూప నిష్పత్తి అనగానే వెంటనే 1:2:1 పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో మీకు అక్కడ ఉంటుంది 1:2:1 ఉంది, బ్లైండ్ గా పెట్టేస్తాం. ఎప్పుడు ఇది అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ కదా, ఇది ఇలా వేసుకొని ఆలోచించాలి కదా అనే ఆలోచన లేనప్పుడు అల్టిమేట్ గా దాన్ని 1:2:1 పెడతాం. సో కాబట్టి ఇలా వేసుకొని చూసిన తర్వాతనే దీనికి ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించి. ఇక్కడ చూడండి మనకి 1:1 ఉందండి. సో ఇది దీని యొక్క ఆన్సర్ అయిపోతుంది. రైట్, ఇలాంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్. సో మనకి హార్డీ వెయిన్బర్గ్ లా కూడా ఉందండి, అక్కడ నుండి కూడా మనకి అప్లికేటివ్ మోడ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ చూద్దాం. రక్త స్కందనం గురించి ఇవ్వబడినటువంటి సమీకరణాలు ఎక్స్ మరియు వైలు సూచించినవి అన్నాడు. అంటే ఇక్కడ మనకి బ్లడ్ కోయాగులేషన్ గురించి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఈక్వేషన్స్ అనేవి రెండు కూడా పర్ఫెక్ట్ గా రావాలి. లేదు సార్ నాకు ఒకటే గుర్తున్నది ఏంటి, సూక్ష్మ ఫలకలు లేదంటే థ్రాంబోసైట్లు అనేవి ప్రోత్రాంబిన్ ఉత్పత్తి చేస్తాయి, థ్రాంబోకైనేజ్ ఉత్పత్తి చేస్తాయి. ఈ థ్రాంబోకైనేజ్ ప్రోత్రాంబిన్ థ్రాంబిన్ గా మారుస్తుంది అనేది మాత్రమే ఐడియా ఉంది సార్, నాకు తర్వాత ఐడియా లేదంటే కూడా ఈ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ చూద్దాం. మనకి ఇది 10th క్లాస్ నుండి అప్లికేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట ఇక్కడ. రైట్, ఇక్కడ చూసినట్టయితే ప్రోత్రాంబిన్ థ్రాంబిన్ గా మార్చేటువంటి ఎంజైమ్ మనకు తెలియాలి. అదొక్కటి తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి, ఒక ఎంజైమ్ ని సూచిస్తుంది, ఓకేనా. అదేవిధంగా వై అనేది కూడా మరొక ఎంజైమ్ ని సూచిస్తుంది, ఓకేనా. ఇక్కడ ప్రోత్రాంబిన్ థ్రాంబిన్ గా మార్చే ఎంజైమ్ కావాలి మనకి, అదేవిధంగా థ్రాంబిన్ ని ఫెబ్రిన్ గా మార్చేటువంటి ఎంజైమ్ కావాలి. నాకు ఇది తెలియనప్పుడు ఎక్స్ ఒక్కటి తెలుసు అండి. ఎక్స్ ఏంటి, థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ అని నాకు తెలుసు. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది థ్రాంబోకైనేజ్ ఎక్కడన్నా ఉందా అని చూసినట్టు ఇక్కడ కనపడుతుంది. ఎక్స్ అనేది థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ కనపడదు. సో కాబట్టి ఇది తెలియకుండా బ్లైండ్ ఇది పెట్టేయచ్చు, అంత సింపుల్. సో ఇప్పుడు వై అనేది ఏంటి, యాక్చువల్గా ఫెబ్రినోజన్ అవుతుంది. ఫెబ్రినోజన్ ఏం చేస్తుందని చూసినట్టయితే థ్రాంబిన్ ఫ్రెబ్రిన్ గా మార్చేస్తూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా వై ఇక్కడ ఇస్తే సూటబుల్ గా ఉంటుంది యాక్చువల్గా, బట్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినా కన్ఫ్యూజ్ కావద్దు, మనం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉండాలి, ఈ ప్లేస్ లో లేదు కదా అని కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడ కాన్సెప్ట్ ఏంటి, క్వశ్చన్ లో అడిగినటువంటి కాన్సెప్ట్ ఏంటి, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, ఇది ఒక్కటి తెలిసి మనం దీన్ని ఆన్సర్ పెట్టచ్చు. ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏబిసిడీలు ఇచ్చేసి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఇది కూడా కొంచెం అప్లికేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. చూడండి, రాజేష్ పజిల్స్ చాలా చక్కగా చేయగలుగుతున్నాడు, ఈ సామర్థ్యానికి సంబంధించిన మెదడులోని భాగం ఏంటి అన్నాడు. సో మనకు తెలిసిందే. సో పజిల్స్ బాగా అంటే ఏంటి, జ్ఞానం సంబంధించినవి కాబట్టి అల్టిమేట్ గా మనం సింపుల్ గా మన శిష్యం అని పెట్టచ్చు. రైట్, ఇక్కడ చూద్దాం ఇంకొకటి. ఇక్కడ చూడండి, ఇది చాలా హై లెవెల్లో అడిగాడు క్వశ్చన్. ఎక్కడ మనకి మొక్కల సిస్టమాటిక్స్ లో బాటనీలో ఉంటుంది. అది కుటుంబాలు ఇచ్చాడు, ఆ కుటుంబంలో ఉండేటువంటి కొన్ని కీ పాయింట్స్ తీసుకొని ఇది ఏ కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క అన్నట్టుగా అడిగాడు. సో ఇక్కడ అన్ని లక్షణాలు కలిగినటువంటి మొక్క ద్విపార్శ్వ సౌష్టైక పుష్పాలు, వాక్సిలరీ పుష్పరస కలిగినటువంటి ఆకర్షణ పత్రావళి, ద్విబంధక కేసరావళి, ఉపాంత అండన్యాసం మరియు శుష్క విధారక ఫలం. సో ఇక్కడ చూసినట్లయితే సార్ నేను ఇది అంటే ఫ్యామిలీస్ గురించి అంటే ఇక్కడ ఒకసారి మనం ఏంటి ఎగ్జామినర్ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉందని చూసినట్లయితే చూడండి, ఆ యొక్క కుటుంబంలో ఉండేటువంటి సాధారణంగా చూసినటువంటి ఆ పుష్ప విన్యాసం ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని అంటే కంప్లీట్గా పుష్ప విన్యాసాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు. అంటే ఈ లక్షణాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదనే చెప్తాను. ఎందుకంటే పర్టికులర్గా ఏదైనా ఒక పుష్ప విన్యాసంలో ఏదైనా ఎక్కడైనా సరే ఒక స్పెషల్ కీవర్డ్ కనపడుతుంది మీకు, అంటే ఇది స్పెషల్గా కనపడుతుంది దీంట్లో అన్నదాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టింది. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వ్యాక్సిలరీ పుష్పరచన అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ కూడా కనపడదు. ఇది ఒకటి కీవర్డ్ అనమాట. మరి ఇలాంటివి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా.
అదేవిధంగా ఇక్కడ సో నాకు అది కూడా గుర్తులేదు సార్, శుష్క విదారక ఫలం, ఫలంలో ఉండేటువంటి రకం. శుష్క అంటే ఎండిపోయినటువంటి ఫలాలు ఇక్కడ ఏం కనపడుతున్నాయి మీకు? క్యాసియా, జిల్లేడు కాదు, ఆవా ఇది ఒకటి కనపడుతుంది, అదేవిధంగా బఠానీ మొక్క కనపడుతుంది. నెక్స్ట్ ఉమ్మెత్త ఫలం కూడా ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది. సో ఎండిపోయినటువంటి ఫలాలు కనిపించేవి రెండే కనపడతాయి. కాబట్టి మనం ఈ ఒక్క వర్డ్ని బేస్ చేసుకొని దీన్ని తీసేయచ్చు. రైట్, ఇప్పుడు ఇవి రెండు అండి, బఠానీ ఆవ. మరి బఠానీ ఆవ తీసుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ మన కీవర్డ్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే వ్యాక్సిల్లరీ పుష్పరచన. ఇక్కడ ఫ్యాబేసి కుటుంబంలో ఉంటుంది వ్యాక్సిల్లరీ పుష్పరచన. కాబట్టి అల్టిమేట్గా ఆవా బఠానీ అని చూసినట్టు బఠానీని ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు పరిచయం ఉన్నటువంటి పదాన్ని తీసుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏమైనా చెక్ చేసుకోండి. శుష్క విధాయక ఫలం అంటే ఎండిపోయినటువంటి ఫలాలు ఏమన్నాయి, ఫస్ట్ ఇలా ఫిల్టర్ చేసుకున్నాం, రెండు ఫిల్టర్ అయిపోయాయి. తర్వాత మనకి వ్యాక్సిల్లరీ పుష్పరచన ఎక్కడ కూడా ఫ్యాబేసి కుటుంబంలో కనపడుతుంది. కాబట్టి అల్టిమేట్గా మన బఠానీ షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి క్వశ్చన్ చేయాల్సి ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ చాలా అంశాలని తీసుకొని క్వశ్చన్ తయారు చేస్తున్నాడు. అంటే ఈ అంశాలన్నిటి మీద మీరు సౌండ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ మీకు ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్. ఎప్పుడైనా క్వశ్చన్ టిపికల్గా అనిపించినప్పుడు దానికి ఆన్సర్ పెట్టడం కరెక్టా తప్ప అనేది మనం ఆ క్వశ్చన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. రైట్, ఈ క్వశ్చన్ చూద్దాము. అలాంటి రకమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో కొంచెం టిపికల్గా అనిపించవచ్చు, చాలామంది దీనికి రాంగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో రాంగ్ ఎక్కడ చేస్తాం, ఎందుకు చేస్తామో చూద్దాం. ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుందో చూద్దామండి. రైట్, క్షేకరణ విభజనలోనికి ప్రవేశిస్తున్న పరాగరేణు మాతృకణం 4C DNAను కలిగి ఉన్నది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, క్రోమోజోమ్ల సంఖ్య అడుగుతున్నాడా, లేదంటే DNA యొక్క పరిమాణం అడుగుతున్నాడా, క్వాంటిటీ అడుగుతున్నాడా, లేదంటే క్రోమోజోమ్ల సంఖ్య అడుగుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. 4C DNAను కలిగి ఉన్నది, అయినా ద్విబంధ కణం అంటే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ క్షేకరణ విభజన ప్రారంభమైన తర్వాత మాతృకణం అంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మాతృకణం అంటే ఖచ్చితంగా దాంట్లో ద్వయస్థితికంలో ఉండే క్రోమోజోమ్లు ఉంటాయి, గుర్తుపెట్టు. ద్వయస్థితిక కణం అంతే మాతృకణం అంటే. రైట్, ద్విబంధ కణం అన్నాడు. ద్విబంధ కణం అంటే మనకి క్షేకరణ విభజన 1లో 2 పిల్ల కణాలు ఏర్పడతాయండి. ఈ పిల్ల కణాలు విడిపోకుండా ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటాయి, ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని ద్విబంధ కణం అంటాం. ఇది ద్వయస్థితికంలో ఉంటాయి. తర్వాత ఏర్పడేటువంటి పిల్ల కణాలు అంటే మొదటి క్షేకరణ విభజన తరువాత ఏర్పడేటువంటి పిల్ల కణాలు ఏవైతేనో అవి ఏకస్థితికంలో ఉంటాయి. రైట్, సో తర్వాత దీని నుండి క్షేకరణ విభజన 2 ఫలితంగా మళ్ళీ ఇంకా మనకి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. దీని నుంచి 2 ఏర్పడతాయి, దీని నుంచి ఏర్పడతాయి, మనకు తెలిసిందే. ఇవి కూడా ఏకస్థితికంలో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏకస్థితికం అంటున్నాడా, ద్వయస్థితికం అంటున్నాడా, క్రోమోజోమ్ల సంఖ్య అంటున్నాడా, DNA పరిమాణం అంటున్నాడు? అది ఫస్ట్ మనకు క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రైట్, ద్విబంధ కణం గురించి ఇప్పుడు చెప్పాను నేను. ద్విబంధ కణం మొదటి క్షేకరణ విభజనలోని పిల్ల కణాలు ఏవైతున్నాయో వాటి సాధారణంగా ఏమంటామంటే ద్విబంధ కణాలుగా చెప్పుకుంటాయి, 2 కలిసి ఉంటాయి ఆ పిల్ల కణంలో. రైట్, మరియు చతుష్కణం ఎప్పుడు ఏర్పడుతుందండి? క్షేకరణ విభజన 2 తర్వాత ఏర్పడేటువంటిది చతుష్కణం. 4 పిల్ల కణాలు ఏర్పడతాయి, దాన్ని చతుష్కణం. 2వ క్షేకరణ విభజనలోని పిల్ల కణం. పిల్ల కణమే అంటున్నాడు తప్ప కణాలు అనట్లేడు. ఎందుకు కణాలు అనట్లేనంటే క్షేకరణ విభజన ఫలితంగా ఏర్పడినటువంటి 1 ఫలితంగా ఏర్పడిన కణాలు ఏవైతే 2 కూడా కలిసి ఉంటాయి కాబట్టి పిల్ల కణం అంటున్నాడు. సో తర్వాత ఏర్పడేటువంటి 4 కణాలు కూడా కలిసే ఉంటాయి, తర్వాత విడిపోతాయి అవి. సో అందుకని చతుష్కణం అంటున్నాడు. సో అవి పక్క పెట్టుద్దాం, మనకు మ్యాటర్ కాదు అవి. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే ద్విబంధ కణం మరియు చతుష్కణంలలోని DNA పరిమాణము అంటున్నాడు. గమనించండి, DNA పరిమాణం అంటున్నాడు. అర్థమవుతుంది కదా, DNA పరిమాణము అంటున్నాడు. సో ఇక్కడ DNA పరిమాణాలు వరుసగా అంటున్నాడు. అంటే ఇక్కడ పరిమాణం మాత్రమే అడిగాడు తప్ప ఏ కణాలు ఏ స్థితికంలో ఉన్నాయి, లేదంటే ఏ కణంలో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయని అడగట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రైమరీగా మనము క్వశ్చన్లో టిపికల్గా ఉండేటువంటి క్వశ్చన్ సక్సెస్ ఎప్పుడైతామంటే ఆ క్వశ్చన్ ఎంత బాగా అర్థం చేసుకున్నామో అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ని పరిశీలించినట్లయితే పరిమాణం అడుగుతున్నా కూడా మన పరిమాణం గురించే మాట్లాడుకుంటూ ఉందాం. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. రైట్, ఇది తల్లి కణం, పరాగరేణు మాతృకణం అనుకుందాం. నేను సింపుల్గా క్రోమోజోమ్ల సంఖ్య పక్క పెట్టే, సంఖ్య అడగట్లేదు ఇక్కడ మనకి. రైట్, దీంట్లో ఒక 2 క్రోమోజోమ్లు అనుకుందామండి. ఇది ఒక క్రోమోజోమ్, అదేవిధంగా ఇది ఒక క్రోమోజోమ్. సో మీకు ఒక విషయం ఏంటంటే క్లియర్గా తెలవాల్సింది ఏంటంటే క్షేకరణ విభజన 1లో ఇలా 2 క్రోమోజోములు ఉన్నప్పుడు 2 క్రోమోజోమ్లు చీలిపోవు అనే విషయాన్ని గుర్తుపెట్టు. విడిపోతాయి తప్ప చీలిపోవు. ఎక్కడ? క్షేకరణ విభజన 1లో.
అది చాలా క్లియర్గా తెలుసుంటేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మనకి తెలిసింది ఎక్స్చేంజ్ అవుతుంటాయి క్రోమాటిడ్స్. ఏంటి ఈ యొక్క డిఎన్ఏని ఎక్స్చేంజ్ అయితే క్రోమాటిడ్లు ఏంటి విడిపోతుంటాయి, విడిపోయి మార్చుకుంటాయి. సో అక్కడ మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. తర్వాత ఏమైతే అంటే విడిపోతాయి. సో ఇదొక కణంలోకి వెళ్ళిపోతే ఇదొక కణంలోకి. ఇది క్షేకరణ విభజన 1లో అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదే సమవిభజనలో ఏమవుతుంది అని చూసినట్లయితే రెండు ఇలా ఉన్నట్లయితే, రెండు క్రోమోజోమ్లు ఇలా ఉన్నట్లయితే సమవిభజనలో చీలిపోయి పిల్ల క్రోమోజోమ్లు ఏర్పడతాయి. చీలిపోవడం ఇక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఇలా ఒకటి వెళ్ళిపోతుంది, ఇలా ఒకటి చీలిపోతాయి సమవిభజనలో. గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని వీడు క్వశ్చన్ తయారు చేశాడు. గుర్తుపెట్టుకోండి, సమవిభజనలో క్రోమోజోమ్ మధ్యలో చీలిపోతుంది. సెంట్రోమీర్ దగ్గర చీలిపోయి పిల్ల క్రోమోజోమ్లో దీన్ని క్రోమాటిడ్ అంటే మనకు తెలిసిందే. సో ఒకవైపు ఒకటి ఇంకోవైపు ఒకటి వెళ్ళిపోతుంది. అది గమనించండి. అది తెలిస్తేనే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి వస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ పరాగరేణు మాతృకణంలో నేను వేస్తున్నాను. కొంచెం ఓపిక్గా వినండి, మీకే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది పరాగరేణు మాతృకణం అండి. సో ఇదొక క్రోమోజోమ్, అదేవిధంగా ఇదొక క్రోమోజోమ్. సో ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ క్రోమోజోమ్ ఒక 2 kg ఉంది. ఓకేనా? ఈ క్రోమోజోమ్ 2 kg ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి 4 kg ఉంది. పరాగరేణు మాతృకణంలో డిఎన్ఏ పర్సెంటేజ్ ఎంత? డిఎన్ఏ అన్న క్రోమోజోమ్ల బరువు అదే కదా, 4 kg అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది? మొదటి క్షేకరణ విభజన జరిగింది. జరిగినప్పుడు ఏమవుతుంది? క్షేకరణ విభజనలో క్రోమోజోమ్లు విడిపోతాయి. గుర్తుపెట్టుకోండి. సో దీంట్లోకి ఒక క్రోమోజోమ్ వచ్చేసింది. ఓకేనా? అదేవిధంగా ఇంకొక పిల్ల కణం దీంట్లోకి ఒక క్రోమోజోమ్ వచ్చింది. ఒక క్రోమోజోమ్ అంటే ఇప్పుడు మొత్తంగా 4 kg ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ యొక్క పిల్ల కణంలోకి ఎంత వెళ్ళిపోయిందండి? 2 kg డిఎన్ఏ వెళ్ళిపోయింది. దీంట్లో కూడా 2 kg డిఎన్ఏ వెళ్ళిపోయింది. ఒకవేళ దీన్ని ఒకసారి తీసుకుందాం. ఇది 2 kg డిఎన్ఏ అనుకున్నట్లయితే, ఇది 2 kg డిఎన్ఏ అనుకున్నట్లయితే ఇది ఎంత అవుతుందండి? ఇప్పుడు 1 kg డిఎన్ఏ అవుతుంది. 1 kg డిఎన్ఏ. సో అంతే కదా, ఇది ఇలా 2 కలిసి ఉన్నాయి. సో నేను ఒకటే గీస్తున్నాను, ఇలా ఒకటే గీస్తున్నాను. ఒకటే క్రోమాటిడ్ లేదంటే పిల్ల క్రోమోజోమ్ అంటుంది దీన్ని. సో ఇదంతా దీని వెయిట్ ఎంత అంటే 1 kg. పరిమాణం అడుగుతున్నాడు, డిఎన్ఏ పరిమాణం అడుగుతున్నాడు, గమనించండి. ఓకేనా? ఇక్కడికి ఒక క్రోమోజోమ్ వెళ్ళిపోయింది, ఇక్కడ అంటే ఇక్కడ 4 kg అనుకున్నది ఏమైంది? ఇక్కడ 2 kg అయింది, ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ద్విబంధ కణంలో ఉండేటువంటి పిల్ల కణంలో ఉండేటువంటి డిఎన్ఏ పరిమాణం ఎంత అయింది? ఇక్కడ 2 kg ఆర్ 2c అన్నాడు, మన కేజీ అనుకుంటున్నాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? ఒకటి 2c ఆన్సర్ వచ్చేసింది ఒకదాన్ని. వరుసగా అన్నాడు చతుష్కణంలోని పిల్ల కణం అన్నాడు ఇక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమైంది? ఇది కూడా 2 కణాలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఏమవుతుంది? దీంట్లో ఒక పిల్ల క్రోమాటిడ్ లేకుంటే పిల్ల క్రోమోజోమ్ అనుకుందాం. సో ఇది వచ్చేసింది, ఇది వచ్చి అంటే ఇక్కడ క్షేకరణ విభజన 2 సమవిభజనతో సమానమని మనకు తెలిసిందే. సో ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు క్రోమోజోమ్ సెంట్రోమియర్ దగ్గర చీలి సగం ఒకవైపు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చూడండి దీని క్వాంటిటీ, దీంట్లో ఇది 2 kg అనుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది? 1 kg అవుతుంది. 1 kg దీంట్లో, 1 kg దీంట్లో. అంటే ఇక్కడ ద్విబంధ కణంలో ఉండేటువంటి పిల్ల కణంలో ఉండేటువంటి డిఎన్ఏ పరిమాణం ఎంత? 2 kg అంటే 2c వాడిచ్చిన ప్రకారం. సో దీంట్లో ఎంత అంటే 1c లేదంటే c అయినా, 1c అయినా c అయినా సేమే కదా. సో అంటే ఇప్పుడు వరుసగా ఏమవుతుంది? ద్విబంధ కణంలో ఉండేటువంటి డిఎన్ఏ పరిమాణం 2c. ఓకేనా? అదేవిధంగా చతుష్కణంలో ఉండే పిల్ల కణంలో ఉండేటువంటి డిఎన్ఏ పరిమాణం ఎంత? 1c లేదంటే దీన్ని c అయినా అనొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముండాలండి? 2c, 1c అయినా ఉండొచ్చు, లేదంటే 2c, c అయినా ఉండొచ్చు. ఉంటే ఈ రెండిట్లో ఏదైనా ఆన్సర్ పెట్టచ్చు. రైట్. ఆప్షన్ మనకి ఇక్కడ కనపడుతుందా చూద్దాం. రైట్. 4c మరియు 2c యాక్చువల్గా 20 అని పడిందండి. 2c మరియు 2c ఇచ్చాడు, 2c మరియు c ఇచ్చాడు, 4c మరియు 4c ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్గా 2c మరియు c అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ క్రోమోజోమ్ల సంఖ్య అడిగాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2c మరియు 2c ఆన్సర్ అవుతుంది. క్రోమోజోమ్ల సంఖ్య అడిగితే అదే అవుతుంది. ఎందుకండి? సో దీంట్లో మనకి ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? 4 ఉంటే సెకండ్ జనరేషన్లో 2 క్రోమోజోమ్స్ వస్తాయి. అంటే క్షేకరణ విభజన 1 ఫలితంగా 2 క్రోమోజోమ్లు వస్తాయి. మళ్ళీ తర్వాత పిల్లకణంలో కూడా 2 ఉంటాయి. కాబట్టి అక్కడ క్రోమోజోమ్ల సంఖ్య రెండిట్లో సమానం ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. లేదా ఇదైనా కావచ్చు. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇస్తే దాన్ని బట్టేసి మనం పెట్టొచ్చు అనమాట. ఇక్కడ డిఎన్ఏ పరిమాణం అడిగాడు కాబట్టి క్షేకరణ విభజన 1 ఫలితంగా ఏర్పడిన పిల్ల కణాల్లో ఉండేటువంటి డిఎన్ఏ పరిమాణం ఏదైతుందో దానికి సగం తగ్గిపోయి క్షేకరణ విభజన 2 తర్వాత ఏర్పడిన పిల్ల కణాల్లో ఉంటుంది. అది కాన్సెప్ట్. ఓకేనా? రైట్. డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాడు. రైట్. సో ఇంకొకటి చూడండి, ఇది కూడా కొంచెం టిపికల్గానే చెప్పుకోవచ్చు. సో కొంత మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. 2 పోచల డిఎన్ఏలో 20% థైమిన్ ఉన్నచో డిఎన్ఏలో గ్వానిన్ శాతం ఎంత అన్నాడు. సో ఆ డిఎన్ఏలో గ్వానిన్ శాతం ఎంత? సో ఇది డైరెక్ట్ మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ దొరకదండి. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ఎక్కడ దొరకదు. సో కొంచెం మనం బ్రెయిన్ పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% డిఎన్ఏ ఉంది.
సో ఏదో ఒక రెండు పోచండి ఏమంటారు డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏలో 100% మొత్తం కూడా నత్రని క్షారాలు ఉన్నాయి అనుకుందాం. సో దాంట్లో ఏమన్నాడు, నత్రని క్షారాలు ఏమేమి ఉంటాయండి, AGCT. సో జీసీలు రెండు కూడా లింకప్ అయి ఉంటాయి, అదేవిధంగా ఏ మరియు టీలు లింకప్ అయి ఉంటాయి, తెలుసు కదా. సో జీసీల మధ్య వచ్చేసి ట్రిపుల్ బాండ్ ఉంటుంది, ట్రిపుల్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, అదేవిధంగా ఏ మరియు టీల మధ్య వచ్చేసి డబుల్ హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఏలు ఉంటే ఏలు ఎన్ని ఉంటే టీలు అని ఉండాల్సింది, గువానిన్ అంటే సైటోసిన్ అని ఉండాల్సింది, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. రెండు పోచల డిఎన్ఏలో 20% థైమిన్, 20% థైమిన్ అంటే థైమిన్ 20% ఉందంటే ఖచ్చితంగా ఎండోసిన్ కూడా ఎంత ఉండాలండి, 20% ఉండాల్సింది. అంటే ఇక్కడ ఎంత అయిపోయింది మనకు, 100%లో ఆల్రెడీ 40% అయిపోయింది. సో మిగిలినటువంటి గాన్ కావచ్చు సైటోసిన్ కావచ్చు ఎంత శాతం ఉండాలి, ఇంకా 60% ఉంటుంది, అంతే కదా. ఇవి రెండు కలిపేసి 40% అండి. దీంట్లో ఒకటి ఇచ్చాడు 20% అన్నాడు, ఇంకోటి ఆటోమేటిక్గా 20% అవుతుంది. సో కాబట్టి అల్టిమేట్గా ఎంత అయిపోయింది మనకి, 40% అయిపోయింది. మిగిలినటువంటి జీసీలు ఎంత ఉంటాయి, ఇవి 40% ఒకటి, అవి ఖచ్చితంగా 60% ఉంటాయి. 60% ఏమన్నాడు ఇక్కడ, డిఎన్ఏలోని గ్వానిన్ శాతం ఎంత అన్నాడు. అంటే ఇవి రెండు 60% అనుకున్నప్పుడు ఇది 30%, ఇది 30% అవుతుంది కదా. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు, గ్వానిన్ మనకి 30% ఉంది, 30%, ఓకేనా. సో కొన్ని క్వశ్చన్లు కొంచెం డీప్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అలాంటి క్వశ్చన్ ఉంటే స్కిప్ చేసేయండి, సో తర్వాత ఆలోచించవచ్చు నెమ్మదిగా, ఓకేనా. సో ఇక్కడ గ్వానిన్ శాతం ఏంటంటే 30% అవుతుంది. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవి టిపికల్ అనుకుంటే మీకు ఒకటి టిపికల్ కాదు, అందరికీ కూడా టిపికల్ అయితే ఉంటాయి. ఇవి ఇలాంటి క్వశ్చన్లే మన జాబ్ని డిసైడ్ చేస్తా అంటే చెయ్యవు. సో తక్కువ మోతాదులో అడిగినప్పుడు క్వశ్చన్లు ఎప్పుడైనా డిసైడ్ చేయవు, గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ మోతాదులో ఉండి మనం ఎక్కువ క్వశ్చన్లు సరి అయిన ఆన్సర్ పెట్టినప్పుడు మాత్రమే అవి మాత్రం మన యొక్క జాబ్ని డిసైడ్ చేసేటువంటి క్వశ్చన్స్గా పరిగణించబడతాయి. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్డీ వెయిన్బర్గ్లా ఉందండి. హార్డీ వెయిన్బర్గ్లా ఏముంటుంది మనకి, హార్డీ వెయిన్బర్గ్ సూత్రం ఉంటుంది, ఏముంటుందండి, P+Q=1 ఉంటుంది, P+Q=1 ఉంటుంది. సో ఇవి వచ్చేసి బహిర్గతం ఒకటి, అంతర్గత యుగ్మవికల్పం తెలియజేస్తుంది. సో ఇవి రెండు ఎప్పుడు కూడా ఏంటంటే సింపుల్గా మనకి 1కి ఈక్వల్ కావాలి. సో ఒకవేళ P=0.4 అన్నాడు అంటే ఒక జనాభాలో ఉండేటువంటి బహిర్గత యుగ్మవికల్పం సంఖ్య పౌనఃపున్యం వచ్చేసి 0.4 అయినప్పుడు అంతర్గత వికల్పాల పౌనఃపున్య శాతం ఎంత అంటాడు. సో అప్పుడు P=0.4 అయినప్పుడు ఏమవుతుంది, సింపుల్గా దీన్ని క్యూవిలో తెలుసుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది, 1 - 0.4 అవుతుంది. సో ఇంక దానికి చేయాల్సిన పని లేదు, సింపుల్గా 0.6 అంటే అంతర్గత వికల్పాల పౌనఃపున్య సంఖ్య ఎంత అన్నప్పుడు అప్పుడు సింపుల్ ఇది ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుండాలి మనకి. సో కాబట్టి ఇలా హార్డీ వెయిన్బర్గ్ లా నుంచి కూడా మనకి ఏంటంటే కొంతవరకు అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి. సో అలర్ట్గా ఉండండి, క్వశ్చన్ చూసి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనం చదివిన దాని నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచో రావు, ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా మన నోట్స్లో కవర్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా మన దగ్గర నోట్స్ అందుబాటులో లేదని చాలా మందికి, అందుబాటులో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. సో ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నోట్స్ ఇంకేమైనా ఉందా. నేను ఆల్రెడీ పెట్టేశాను ఆన్లైన్, ఇంతకంటే ముందే నేను 2 వీడియోలు పెట్టాను. ఆ వీడియోస్లో నోట్స్ ఉంది మన దగ్గర, డౌన్లోడ్ చేసుకోండి చెప్పాను ఆల్రెడీ. అది కేకే బైల్ అనేటువంటి యాప్లో మనకి ఇంటర్మీడియట్ నోట్స్ తీసుకోండి. సో అంటే పక్కా నేను చెప్తున్నాను, గరిష్టంగా క్వశ్చన్లు మన నోట్స్ నుండి వస్తాయి. ఇంటర్మీడియట్ స్థాయి నుండి గరిష్టంగా అంటున్నాను, దాదాపుగా 70% పైన క్వశ్చన్లు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు, 70 నుంచి 100% మధ్యలో క్వశ్చన్లు అనేవి ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన క్వశ్చన్లు మన నోట్స్ నుండే ఉంటాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేనైతే ఇంతవరకు, ఎందుకంటే రేపు క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత నేను క్వశ్చన్ చూపిస్తాను. మన నోట్స్లో, నేను తయారు చేసిన నోట్స్లో ఉండేటువంటి ఎక్కడ ఉన్నది ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా నేను చూపిస్తాను, ప్రొజెక్ట్ చేస్తాను మీకు ఖచ్చితంగా. అంతవరకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సో మీకు త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి అయితే వీలవుతుంటుంది. సో అదైతే తీసుకోండి కంపల్సరీ, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి క్వశ్చన్లు వస్తే మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇలాంటి క్వశ్చన్ వస్తే కంగారు పడకండి. ఫస్ట్ వచ్చేసి కంగారు పడకుండా ఆ క్వశ్చన్ టిపికల్గా ఉంది, లెవెల్ 3లో ఉంది కాబట్టి వదిలిపెట్టేద్దాం, పక్కన రివ్యూ పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. సో మీకు వచ్చిన క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళండి, తర్వాత టైం మిగులుతుంది. వచ్చిన క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం అనేది చాలా ఫాస్ట్గా పెట్టేస్తాం ఆన్సర్స్. సో వీటికి మనం టైం చివరికి కేటాయించుకొని నెమ్మదిగా చేయండి, ప్రశాంతంగా చేయండి. ఇలాంటి క్వశ్చన్లు కాదు, దీని తాత లాంటి క్వశ్చన్లు వచ్చినా మన ఆస్పిరెంట్స్ చేస్తారు, అంతవరకు గ్యారెంటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఏపీలో కొట్టే వాళ్ళు కూడా మన ఆస్పిరెంట్సే. ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరైతే వీళ్ళు లాస్ట్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి వాళ్ళంటే. సో సింపుల్గా మన యాప్ని ఫాలో అయ్యారు, మన
ఛానల్ ఫాలో అవుతూ మనం అంటే చేసినటువంటి గైడెన్స్ కావచ్చు, మనం చెప్పినటువంటి క్లాసులు కావచ్చు, వేరేస్ వీళ్ళందరూ కూడా జాబ్ సాధించారు. నెక్స్ట్ ఏపీడిఎస్సి నుండి జాబ్ సాధించే వాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఉండబోతున్నారు. అంతవరకు చాలా గ్యారంటీ. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.